దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 22వ రోజు. క్షీరసాగర మథనము. కృత్నుమద మహర్షి జన్హుమునితో ఇట్లనెను: జన్హుముని వర్య వినుము. అశ్వమేధ యాగం చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతం ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించిన వాడు అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యఫలమును పొంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయిన ఇంద్ర పదవి పొందును. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణం చేయువాడు, అన్నదానం చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జన్హుముని కృత్నుమద మహాముని తిథులు అనేకం ఉండగా ఏకాదశి అన్నింటికంటే శుభప్రదమైనది ఎట్లగును? అనేక అశ్వమేధములు చేసిన వచ్చినటువంటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమును పొందిరా చెప్పుము అని అడిగారు. దానికి కృత్నుమద మహర్షి ఇట్లనెను: పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రత కథను చెప్పుదును వినుము అని కథను చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకీని కవ్వపు త్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకీని మేరు పర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలొక వైపున, రాక్షసులు మరి ఒక వైపున పట్టిరి. వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనాగు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చస్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మొదలైనవన్నీ సముద్రం నుంచి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చెను. దేవదానవులు మరలా సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి స్తుతించిరి. ఎందుకు దేవతలు, రాక్షసులు అందరూ భయపడి శంకరుని దగ్గరికి వెళ్ళారు? హాలాహలం. ఆ హాలాహలం దెబ్బకి అందరూ భయపడిపోయి శివుణ్ణి స్తుతించడానికి వెళ్ళారు. దేవదానవులు చేసిన శివస్తుతి: నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ, నమస్తే గిరిధన్వవే, నమః శివాయ శాంతాయ, నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీ ధర్మైక సాధ్యాయ త్రిపురాయోరురూపిణే, అరూపాయ సరూపాయ వేద వేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సలా, పాహి మాన్ కృపాయా శంభో విషాత్ వైశ్వానరోసమాత్ అంటూ ఆయనకి పరిపరి విధాలా నమస్కరించి, స్వామి మీరే ఈ విషయం నుంచి రక్షించాలి అని వేడుకున్నారు. భయపీడితులైన దేవ దానవులచే స్తుతించబడిన ఈ స్తోత్రం వలన దీనులను రక్షించు స్వభావం కల పరమేశ్వరుడు విషమును మ్రింగి తన కంఠమున నిలిపెను. నల్లని విషమును కంఠమున నిలుపుటచే శివుని కంఠం నల్లగా అయినది. అందుచే శివునకు నీలకంఠుడని పేరు అప్పటి నుంచి ఏర్పడినది. విషభయం తొలగిపోవటంతో నిశ్చింతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకోవలనని యత్నించిరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరించవలనని యత్నించిరి. ఈ విధంగా తీవ్రమైన గగ్గోల్ ఏర్పడినది. మాయావి అయిన శ్రీ మహావిష్ణువు మోహిని రూపంను పొందెను. ఆమె రూపం అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచున్నది. మనోహరమగు ఆమె స్తనములు, జగవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. మొగ్గ వికసించిన సంపెంగ పువ్వు వలె ఉండెను. నేత్రములు మనోహరములై విశాలంగా ఉండెను.
మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరం కలిగి సర్వాభరణ భూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చెంచలమైన కడగంటి చూపులతో ఆ మోహినిని అందరుకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుతున్న దేవదానవులకు మధ్య నిలిచి, దేవతలారా, దానవులారా అని మధుర స్వరముగా పలికెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి, దేవతలారా, దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశములోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానంగా పంచెదను. దేవతల వర్గం ఒకవైపునను, రాక్షసుల వర్గం మరి ఒక వైపునను కూర్చుండిరి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతం లేకుండా అమృతమును సమానంగా పంచునని తలిచిరి. అందరినీ మోహవ్యాప్తపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రను 2 భాగాలుగా చేసెను. ఒకవైపున అమృతమును, మరి ఒక వైపున సురను అంటే కల్లుని ఉంచెను. రాక్షసులున్న వైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు ఎవ్వరికిని అనుమానం రాకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలిచిరి. చెవులకి ఇంపుగా ధ్వనించుచున్న పాదముల అందెల రవళితోనూ, హస్తకంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసంగా మనోహర మధురముగా దిరుగుచు అమృతమును దేవతలకును, సురను దానవులకు కొసరి వడ్డించుచున్నది. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసుకొన్న వారే త్రాగుతూ ఉన్నారు. రాహుకేతువుల వివరణ అంటే రాహువు కేతువులు ఇద్దరు చావు బ్రతుకుల స్థితిలో ఎలా వచ్చారు అన్నదాన్ని వివరిస్తున్నారు. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానం చే కళాకాంతులు, తేజస్సు, వర్చస్సు పెరుగుట అంటే దేవతలందరూ అమృతమును స్వీకరించడం వల్ల వాళ్ళ ముఖంలో తేజస్సు, వర్చస్సు అన్నీ బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు రాక్షసుల వైపు అనుకుంటున్నారన్నమాట. తమ వారందరూ సముద్ర మదన జనిత శ్రమను ఇంకనూ వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అంటే రాక్షసులందరికీ ఇంకా ఆ శ్రమ అలాగే ఉంది, కష్టపడి మదనం చేశారు కదా, ఆ శ్రమ అలాగే ఉండడం చూసి రాహువు కేతువు ఇద్దరికి అనుమానం వచ్చిందనమాట. అనుమానం వచ్చిన వెంటనే దేవరూపమును ధరించి దేవతల వరుసలో కూర్చున్నారు. మోహిని వీరిని గమనించలేదు. దేవతలు అనుకొని వారి చేతుల యందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు అమృతమును ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపంలోనున్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సును ఖండించెను. వారు త్రాగిన అమృతం వారి ఉదరంలోనికి పోలేదు కానీ కంఠం దాటెను. ఇందువలన వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉన్నారు. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో తాగిరి. రాక్షసులకు జరిగిన మోసం తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమపడి కష్టపడినప్పటికీ ఇంతటి విచారము దుఃఖము కలిగినందుకు హాహాకారములు చేసిరి. దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను. చక్రంచే నరకబడి చావు బ్రతుకులేవి అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవా, చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరంగా ఉన్నది, మా గతి ఏమి, మాకు ఆహారం ఏది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి.
శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో కానీ కల సంధికాలం యందు సూర్యుణ్ణి చంద్రుణ్ణి భక్షింపుడు, అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమునకు చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకమునకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశం ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగా, మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. కొంతకాలం గడిచెను. 2 బిందువుల అమృతము వేటిగా మారాయి? పారిజాత వృక్షము, తులసి మొక్కగా. సత్యజిత్తుడు అనే శూద్రుడు ఒకడు మొక్కలకు నీరు ప్రోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటినీ సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వారికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసీ దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షం పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరంగా ఉండెను. తులసి కోమలమైన దళములతో అందంగా ఉండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారముకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇవ్వవలెనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను. సచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూసి ఆనందించిరి. మనోహరములగు ఈ పుష్పములు మాకు నిత్యము కావలనని కోరిరి. ఇంద్రుడు గుహ్యకుని అనే యక్షసుణ్ణి పంపి భూలోకం నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుకొనుచుండెను. పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగలను పట్టుకొనవలెనని నిశ్చయించుకొనెను. తోటలో రాత్రియందు దాగి ఉండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమునకు ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యం కాకుండెను. దేవేంద్రుడును, నీవు యక్షుడవు, ఆకాశగమనమున శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత వృక్షములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించుచూ ఉండెను. పుష్పములు ప్రతిదినము పోవుచూనే ఉన్నవి. సత్యజిత్తునకు ఏమి చేయవలనో తోచలేదు. పుష్పచోరుణ్ణి ఉపాయంచే పట్టుకొనవలనని తలచెను. శ్రీహరి పూజ తరువాతి నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల మరియు లోపల అంతటా చల్లెను. నిర్మాల్యం అంటే స్వామివారికి అలంకారానికి పెట్టిన పూలు అవన్నీ తీసేసిన దాన్ని నిర్మాల్యం అంటారనమాట. ఆ నిర్మాల్యానికి కూడా ఎంత పవర్ ఉంటుంది, ఎంత మహిమ ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. యక్షుడు యథాపూర్వంగా పారిజాత పుష్పముల దొంగతనంకై వచ్చెను. అతడు ఆ పూలను కోయిచు శ్రీహరి పూజా నిర్మాల్యంను త్రొక్కెను. అలాగే పుష్పాలను కోసుకుంటూ శ్రీమన్నారాయణ్ణి పూజా నిర్మాల్యంను దాటెను. ఫలితంగా వాని దివ్య శక్తులతో పాటు ఆకాశగమన శక్తి మొత్తము కూడా నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచూ ఉండెను. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచటి నుంచి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరి నీవెవరు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివి? చెప్పమని గర్జించెను. అప్పుడు యక్షుడు, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని, కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు ఏమీయూ మాటలాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినముల బందీ అయి ఆ తోటలోనే ఉండెను. తరువాత ఏమైనది అన్న విషయాన్ని కొనసాగింపుగా రేపటి అధ్యాయంలో చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.